B97 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్. అసెంబ్లీలో ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రండి అంటూ డిమాండ్. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. పవన్ ను నమ్మిన వారి పరిస్థితి ఏంటనేది మరో 10 రోజుల్లో తేలిపోతుందని జోస్యం. రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీలో చర్చ పెట్టు బిడ్డ, నీ దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తామంటూ వ్యాఖ్య. భారత్ లో ఇతర నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ బెస్ట్ అంటున్న ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు. ఇండియా బీచ్ లో ఇంత క్లీన్ గా ఉండడం ఇదే తొలిసారి అంటూ కితాబ్. డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 బడ్జెట్లను ప్రవేశపెట్టిందని తన ప్రసంగంలో గవర్నర్ తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణ చేశామని తెలిపారు. పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు వైద్య సేవలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. Under the innovative unique health initiative of the state, family doctor scheme, doctor program, PHCs were reorganized to ensure 2 PHCs in each mandal or 1 PHC and 1 CHC. This is a new chapter in preventive care. Each PHC is provided with 2 doctors and 12 other paramedical staff to ensure better quality of preventive health care. The family doctor along with health team visit the secretariats, map to them and ensure that the same village is visited at least twice a month. They also visit Anganwadi centers to conduct antenatal and postnatal checkup. Under the family doctor program, 3.03 crore OP services, of which 1.32 crore unique patient services were provided so far to the rural people at their own villages. Towards achieving the goal of Jagananna Arogya Suraksha program has been, towards achieving the goal of Arogya Andhra Pradesh, Jagananna Arogya Suraksha program has been launched, under which the CHOs, ANMs visit households in rural and urban areas and conduct tests at their houses. Health camps are also organized by specialists in all villages, wards, covering 1 village secretariat in every mandal and every ward secretariat in urban local bodies. To act as a lifeline during emergencies and provide medical assistance to the public, 1,704 vehicles have been made. ప్రాజెక్టులు, జలాల కేటాయింపులపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తామని 2 రోజుల పాటు ప్రత్యేకంగా చర్చిద్దామని సీఎం సూచించారు. ఆ 2 రోజుల పాటు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని, ఎవరు ద్రోహియో తేలిపోతుందని సవాల్ విసిరారు. కృష్ణా నీటి పంపిణీపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖతో కలిసి ఆదివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కు సూటిగా సవాల్ విసురుతున్న అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టులు, జలాలపై చర్చ పెడదాం, ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, 2 రోజుల పాటు దీనిపై చర్చిద్దాం, చాలావంటే సమావేశాల్ని పొడిగిద్దాం, కేటీఆర్, హరీష్, కవిత అందరూ రండి, అవసరమైతే ఉమ్మడి సమావేశాలు నిర్వహిద్దాం, మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రండి, మీకు పూర్తి అవకాశం ఇస్తాం, 1 నిమిషం కూడా మైక్ కట్ చేయం, నిజాలేంటో నిరూపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం,
భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. కృష్ణానది జలాల్లో ఏపీకి అధిక వాటా దక్కడానికి కేసీఆర్ హరీష్ రావు కారణమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం తెలిసిందే. పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపునకు కేసీఆర్ హరీష్ రావు ఏపీకి సహకరించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదని స్పష్టం చేశారు. హామీలు అమలు చేయలేక సాకులు చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. అసెంబ్లీలో దిమ్మ తిరిగే జవాబు ఇస్తామని అన్నారు. నాడు కేఆర్ ఎంపీకి ప్రాజెక్టుల అప్పగింతకు తాము ఒప్పుకున్నట్లు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో నిజం లేదని ఉద్ఘాటించారు. అసెంబ్లీలో చర్చ పెట్ట మాట రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేము ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. మేమంత ప్రిపేరే రాలేదు కానీ ఒకటి, బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం. మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెడతామని చెప్పి మనం చేస్తాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అంతకుముందు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని తెలిపారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని తెలిపారు. జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని తెలిపారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని అన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగన్ అని కితాబిచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలేనా సొంతిల్లా, లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు, నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు, కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం, యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్లు కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు, వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్నికల పోలింగ్ రోజు ఏపీ పోలీసులు తుపాకులు పట్టుకుని నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారని, అప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రండి పనులు చేసింది నువ్వు, లొంగిపోయింది నువ్వు, అందుకే జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రాజెక్టును స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రమ్మను జగన్మోహన్ రెడ్డిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లంకె బిందె లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి కుండలాగా మార్చిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే మేడిగడ్డ బ్యారేజ్ పనికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, అయితే దీనిపై నిపుణుల కమిటీ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్ గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి
నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టిను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. గడిచిన 10 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎంపీగా గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా జయదేవ్ గల్లా ప్రత్యేక హోదా, పోలవరం మరియు రాష్ట్ర హక్కుల కోసం పోరాడిన తీరు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని జయదేవ్ గారు ప్రత్యక్ష రాజకీయాల నుండి తాత్కాలికంగా నిష్క్రమిస్తూ కృతజ్ఞత అభివందనం పేరుతో గుంటూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో జయదేవ్ గల్లా పార్లమెంట్లో ప్రత్యేక హోదా విభజన హామీల కోసం గలం విప్పిన చిత్రాలు, అమరావతి రాజధాని కోసం రైతుల పోరాటంలో ఎదుర్కొన్న విచారకర సంఘటనలు, గుంటూరు పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, భారీ సైకత శిల్పంలో పొందుపరిచి గల్లా జయదేవ్ భారీ సైకత శిల్పాన్ని ప్రత్యేకంగా అంతర్జాతీయ సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చే రూపొందించి ప్రదర్శనలో ఉంచారు. గంగాధర నెల్లూరు మండలం రామానాయుడుపల్లి వద్ద ఈ నెల 6న జరగనున్న టీడీపీ రాకదల సభ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, ఈ సభ రాష్ట్ర స్థాయిలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాల వల్ల యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు, వ్యాపారస్తులతో పాటు బడుగు బలహీన వర్గాలు లక్షలకు పైగా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు నాని, గంగాధర, నెల్లూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ థామస్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, మహిళా నాయకురాలు రాజేశ్వరి, పరిశీలకులు మలిశెట్టి రంగారావు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది లక్ష్యమ్మా? ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది రాబోతున్నారు. ఇది చిత్తూరు జిల్లాలోనే అతి పెద్ద కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లాలో మేము అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా వాలంటీర్గా వారు అందరూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు అన్ని వర్గాలు, అటు యువత, ఎస్సీ ఎస్టీ మైనారిటీసు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేత బాధితులే. అందుకే ప్రతి ఒక్కరూ కూడా రోడ్లపైకి వస్తున్నారు. కాబట్టి ఉత్సాహంగా, స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలిస్తున్నారు. కాబట్టి ఇంత భారీ ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా ఇంత భారీ ఎత్తున చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా ఇది బ్రహ్మాండంగా కూడా విజయవంతమవుతుందని మేము ఆశిస్తున్నాం. యాదాద్రిలో తెలంగాణ పీఈటీ టీచర్ల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ అన్ని జిల్లాల పీఈటీ టీచర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఈటీల రాష్ట్ర అధ్యక్షులు రాఘవరెడ్డి మరియు గౌరవ అధ్యక్షులు సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఓరియంటేషన్ ప్రతి సంవత్సరం 15 రోజులు తగ్గకుండా నిర్వహించాలని, నూతనంగా ఉన్నత పాఠశాలలో సుమారు 1500 పీఈటీ పోస్టులు శాంక్షన్ చేయించి మెగా డిఎస్సీలో నింపాలన్నారు. ఎస్ఏ పీఈటీలుగా పనిచేస్తున్న ఎంపీడీ విద్యార్హత ఉన్న మనందరికీ జూనియర్ కాలేజీలో పీఈడీలుగా పదోన్నతులు కల్పించాలని, జీవో 10ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో మన ఉద్యోగస్తుల నుంచి కూడా సత్సంబంధాలు డైరెక్ట్ ముఖ్యమంత్రి నుంచి మొదలుపెడితే సెక్రటరీ వరకు కూడా ఉన్నాయి. అటువంటి సంబంధాలను ఉపయోగించుకొని అతి ముఖ్యమైనటువంటి అంశం అప్గ్రేడేషన్. ఇలా అప్గ్రేడేషన్ లేకపోతే మన జిల్లాలలో మన యొక్క పదవులు ఉన్నాయి, మన విద్యా ఉపాధ్యాయుల యొక్క సభ్యత్వం కూడా తీసుకునే పరిస్థితి కనబడతలేదు. అది మాత్రం సత్యం. రాష్ట్ర పిలుపు మేరకు ధర్నాలు చేసాం, రాష్ట్రపతులు చేసాం, జైలు కూడా వేయడం. రాఘవరెడ్డి, తెలంగాణ పీఈటీ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో
మా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నాము. దాంట్లో మాకు చాలా రోజులు పెండింగ్లో ఉన్న అప్గ్రేడేషన్ గురించి, అలాగే 79 జీవోను రద్దు చేస్తూ 10 జీవో తీసి జూనియర్ కాలేజీకి మా ప్రమోషన్లకు అడ్డుదలిన జీవోను కూడా నిలుపుదల చేయాలని ఈరోజు మేము ఏకంగా తీర్మానం చేసుకున్నాము. స్కూల్ గేమ్స్లో కూడా మాకు చాలా పెండింగ్లో బిల్స్ ఉన్నాయి. మా పీఈటీలు జోబులకి వెళ్ళి పెట్టి టోర్నమెంట్ చేస్తున్నారు. ఆ టోర్నమెంట్లో బిల్స్ కూడా తొందరగా రావడానికి ఈరోజు మేము తీర్మానం చేసుకున్నాము. ఈ సమావేశంలో మాకు గత 20 సంవత్సరాల నుంచి పదోన్నతులు లేక పీఈటీగానే రిటైర్ అవుతున్న సందర్భం మాకు ఉంది. ఈరోజు మన అందరికి కూడా రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయాన ఫుట్బాల్ క్రీడాకారులు వారు మా యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పీఈటీలందరికీ కూడా అప్గ్రేడేషన్ గతంలో 10 ఏళ్ల కింద అయినది కోర్టులో నేటి వరకు మగ్గుతూ ఉంది. దానిని వెంటనే క్లియర్ చేసి మా అందరికీ పదోన్నతులు ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా జూనియర్ కాలేజీలలో అన్ని పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ జీఓఎంఎస్ నెంబర్ 79 ప్రకారం ఎంపీడీ విద్యార్హతలున్న మా పీడీలకు వెంటనే జూనియర్ కాలేజుకు పదోన్నతులు పీడీలుగా ఇవ్వాలని కోరుచున్నాం. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో 1571 స్కూళ్ళల్లో ఇప్పటికీ పీఈటీ పోస్ట్ లేదు. ఆ స్కూల్లో మామూలుగా అన్ని సబ్జెక్ట్ టీచర్లు ఉన్నారు, పీఈటీ పోస్ట్ మాత్రం లేదు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే జోక్యం చేసుకొని విద్యాశాఖ మీద సమీక్ష చేసి నూతనంగా 1500 పీఈటీ పోస్టులను శాంక్షన్ చేసి రాష్ట్రంలో అన్ని ఉన్నత పాఠశాలలో పీఈటీ పోస్టులు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ఆర్కేవి భీపేట గ్రామానికి చెందిన మార్సాని గోవర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించడంతో కార్వేటి నగరం మండల అధ్యక్షుడు దినకర ప్రసాద్ ఆధ్వర్యంలో కోనేరు వద్ద సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అనంతరం తన పదవికి కృషి చేసిన జిల్లా రాష్ట్ర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సేవాజల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్, స్టేట్ కిసాన్ సెల్ అధికార ప్రతినిధి బండ్ల సుబ్బరాయలు, జిల్లా సెక్రటరీ నాదముని కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పోక్స్ పర్సన్ అయినటువంటి బండ్ల సుబ్బరాయలు గారికి, జిల్లా అనుబంధ సంస్థలైనటువంటి అన్ని వర్గాల వారికి, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కన్వీనర్లు అయినటువంటి నారాయణ మరియు డాక్టర్ నరసింహులు గారికి, పార్సారథి రెడ్డి గారికి, అదేవిధంగా టిక్కిరాయలు గారికి, మళ్ళీ పూతలపట్టు ప్రభాకర్ గారికి, బాబు గారికి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ఈ బాధ్యతలు నాకు అప్పగించిన దానికి గాను నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ అధికారికంగా ఏ కార్యక్రమాలు చేసినా దానికి నేను లోబడి పనిచేసి పార్టీ గౌరవాన్ని పురస్కరించుకొని మనం శాంతియుతంగా ముందుకు సాగుతానని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా నేను దానికి బాధ్యత వహిస్తానని మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమకారుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ చేవెళ్లలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామన భీం భరత్, చింపుల సత్యనారాయణ రెడ్డి, ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ శాసనసభలో కోదండరాం, విమలక్క, గద్దర్ గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడిన ఏకైక శాసనసభ్యుడిని నేనే అని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కోదండరాం గారి గురించి, విమలక్క గురించి, గద్దార్ గారి గురించి మాట్లాడినటువంటి ఏకైక శాసనసభ్యుని నేనే. ఎందుకంటే సోదరుడు భీంభరత్ ఆ రోజు విమలక్క గారి సారథ్యం లోపల మా పరిగి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో, అప్పుడున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో చాలా ఉద్యమాలు తాను బాసటగా నిలిచి ఎన్నో ఉద్యమాల గురించి ప్రయత్నం చేసిన సందర్భంలో నేను పరిగి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఎన్నో ప్రోగ్రాంలలో మేము పాల్గొనడం జరిగింది. అలాంటి సందర్భం లోపల ఈరోజు ఆ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి సోదరుడు శ్రీనివాస్ నాయకత్వం లోపల మహేశ్వర్ ఈరోజు కార్యక్రమం పెట్టి స్థానిక నాయకులు జనార్దన్ రెడ్డి గారు,
సత్యనారాయణ రెడ్డి గారు, ఆగిరెడ్డి గారు, డివేల్ గారు అందరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని వీరందరంతా కూడా కలిసి, ఎందుకంటే ఎవరైతే ఉద్యమం గురించి పోట్లాడిందో మా పెద్దలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన చెవెళ్ళ గడ్డ మీద పెట్టారు. వీళ్ళందరూ కూడా బాధ్యతగా ఉండాలని మా యొక్క సోదరుడు స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారు నాకు చెప్పారు. తమ్మి నువ్వు పోయి రావాలి, వాళ్ళందరూ కూడా ఒక భరోసా ఇవ్వాలి. మన రాష్ట్రం లోపల, తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల వారికి సముచిత న్యాయం చేస్తాం. 250 గజాల భూమి ఇస్తాం. ఇంకా ఇదే కాదు, ఇంకా భవిష్యత్తు లోపల చాలా పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు నిర్వహిస్తాం. తెలంగాణ ఉద్యమకారులకని మీరు భరోసా ఇవ్వాలని చెప్పి నన్ను ఈరోజు మన చెవెళ్ళకు పంపించడం జరిగింది. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ధ్వంసమైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి భారీ పాదయాత్ర చేపట్టారు. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం నుండి రమణయ్యపేట వరకు టీడీపీ జనసేన శ్రేణుల పాదయాత్ర. ఈ సందర్భంగా రోడ్డుపై బైఠాయించిన టీడీపీ జనసేన శ్రేణులు భారీగా స్తంభించిన ట్రాఫిక్, రోడ్డుకి అడ్డంగా గోడ నిర్మాణం చేపట్టిన నాయకులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు నిరసన ఆపేదలేదని పేర్కొన్న టీడీపీ జనసేన నాయకులు నిరసన ప్రకటించడం జరుగుతుంది. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత ప్రజలు పడే ఇబ్బందులు, వాహనాల మీద వెళ్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారి నిమిత్తం వాహనాల మీద వెళ్తున్నప్పుడు, ఒక బండి మీద వెళ్తున్నాడు, ఏదైనా ప్రమాదం జరిగితే మంచాన పడితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి. అటువంటి పరిస్థితులు ఎంతో మందికి ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ప్రమాదాలు జరిగినాయి. కార్లు, వాహనాలు రోజు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు, దుమ్ము ధూళి, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు కూడా ఈ దుమ్ము ధూళితో వాళ్ళ అనారోగ్యానికి గురై ఇలా ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడిపోతున్నారు. ఇవన్నిటిని ఈరోజు ఖచ్చితంగా వారికి ఒక భరోసా ఇవ్వాలి, సరైన సమాధానం చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ అధికారులు, R&D అధికారులని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఈరోజు వారికి నుంచి మాకు ఒక భరోసా లభించకుండా మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదని మాత్రం ప్రతి ఒక్కరికి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యపై పోరాటం చేస్తానని భారత చైతన్య యువజన పార్టీ యువనేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బర్ల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీతారామ కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. తాను ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన తెలిపారు. తమ అధినేత రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు, పేదల సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు నచ్చి తాను బీసీవై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. మా పార్టీ విధి విధానాలు రైతులకు మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలకు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఏ యొక్క వృత్తులు అంటే మన రజకులు కానివ్వండి, నై బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఇలా చేతి వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ వాళ్ళ వృత్తులపై అవగాహన కల్పించి ఇప్పుడు రానున్న కాలం ఈ ప్రజెంట్ జరుగుతున్న రోజుల్లో కూడా వృత్తులు మానేశారు అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ బ్రతికే విధానం కూడా చాలా ఇబ్బందులుగా ఉంటుంది. ఇప్పుడు చేతి వృత్తులపైన కూడా మనం దృష్టి పెట్టి రైతులు కూడా మనం మంచి చేయాలని మా రామచంద్ర యాదవ్ గారు ఏదైతే సంకల్పించారో ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రజల్లో తెలుసుకొని వాళ్ళకి ఉన్న సమస్యలపై పోరాటం చేసి వాళ్ళకి మంచి చేకూరేలా నేను సహాయం చేస్తాను. బాపట్ల పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బాపట్ల మండలం పూండ్ల గ్రామం వారు కొంతమంది మహిళలు, యువత, పెద్దవాళ్లు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ మాట్లాడారు. ఒక బలమైన వృక్షంగా పెరగాలంటే దాని పునాది బలంగా ఉండాలి. అప్పుడే అది మహావృక్షమై 10 మందికి నీడనిస్తుంది. అలాగే ఏ పార్టీ అయినా బలంగా ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి చెందాలన్నా, బలపడాలన్నా అది క్షేత్రస్థాయిలో బాగా బలంగా ఉండాలి. ఆ క్షేత్రస్థాయి మీద మా నామన శివనారాయణ గారు, మన జనసేన కోఆర్డినేటర్, ఆయన ఆధ్వర్యంలో కష్టపడి మేము పనిచేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామానికి మేము సందర్శించి వారిని మేము పార్టీలో ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా మీరంతా కూడా కొత్తగా చేరడం వల్ల పార్టీకి మరింత ఉత్సాహం బలం చేకూరుతుందని ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు. భారత్ లో ఇతర నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ బెస్ట్ అని ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇండియా బీచ్లు ఇంత క్లీన్ గా ఉండడమే ఇదే తొలిసారి అని కితాబిచ్చారు.
Following on podcast, as promised yesterday, Harmy and I have brought you to the beach. It's the Ramakrishna beach, and I promise you, if you live in inner city Mumbai or Kolkata and you came here for the first place, you would think it was a place from the gods. It really is very, very charming, clean, and I must say that the last beach I went to in India was in Chennai, and it wasn't anything like this. It was a lot busier, Harmy, and less clean. It's really charming. The England Hotel is just up there. As you would expect, they got the best spot. You've got the best spot. It is. It's lovely. First time in Vizag or Vishakhapatnam, whichever way you want to say it. And I've been to say many beaches in India. None quite like this. This is Eastbourne. This is the Brighton of India. Less chaotic on the roads. It didn't take us that long to get here. People are friendly as ever. What a lovely spot Vizag is. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచపల్లి జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పిడుగురాల రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ కి నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దానికి కొబ్బరికాయ కొట్టి కాసు మహేష్ రెడ్డి శంకుస్థాపన చేసి నేనే తీసుకొచ్చాను అని తన అకౌంట్లో వేసుకున్నాడని, బ్రాహ్మణపల్లి మెడికల్ కాలేజీకి సంబంధించి నిధులు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని కూడా నేనే పోరాడి నిధులు తెచ్చి కట్టిస్తున్నాను అంటూ తన ఖాతాలో కాసు మహేష్ రెడ్డి వేసుకున్నాడని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. అమ్మఒడి కానీ, ఆసరా కానీ, నవరత్నాల పథకాల్లో ఏ పథకమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం జనరల్లో ఇచ్చినవి నువ్వు కొత్తగా ముఖ్యమంత్రితో చెప్పి గురజాలకి ఏమన్నా తీసుకొని వచ్చావా కొత్తగా కాసు మహేష్ రెడ్డి అని ప్రశ్నించారు ఆయన. బాధ్యత ఇదేదో నేను చేశానో ఇంకోటి చెప్పుకోవటం కాదు, ప్రజాప్రతినిధుల బాధ్యత. చేసింది చెప్పుకోవాలా, ప్రవహించి చెప్పుకోవాలి, కానీ ప్రతిదీ నేనే చేశాను. మరి హైవే రోడ్డుకు సంబంధించుకుని ఆయాంలో హైవే రోడ్ వేశాను. నార్కెట్పల్లి నుంచి మనకి కొండగోడు దగ్గర నుంచి పొందు దాకా ఉంది. మరి ఇది వేల కోట్లకు సంబంధించిన హైవే, ఇది కూడా నా ఖాతాలో వేసుకోవచ్చా? ఇవన్నీ ఎందుకంటే తప్పుడు ప్రచారాలు, ప్రజలను మోసం చేసి మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, అది నేనే తీసుకొచ్చాను, ఇది ఏం చెప్పుకోవటం అనేది వాళ్ళందరూ ప్రజలు నమ్ముతారు. ఏం చేస్తావు అనేది ప్రజలకు తెలుస్తారు. ప్రజలు ఎక్కడలో ఎవరు ఏంటనే విషయాలు తెలుసుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్, అసెంబ్లీలో ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రండి అంటూ డిమాండ్. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. పవన్ ను నమ్మిన వారి పరిస్థితి ఏంటనేది మరో 10 రోజుల్లో తేలిపోతుందని జోస్యం. రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించిన మాజీ మంత్రి హరీష్ రావు, అసెంబ్లీలో చర్చ పెట్టు బిడ్డ, నీ దిమ్మ తిరిగేలా సమాధానం చెప్తామంటూ వ్యాఖ్య. భారత్లో ఇతర నగరాలతో పోల్చుకుంటే వైజాగ్ బెస్ట్ అంటున్న ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులు. ఇండియా బీచ్లు ఇంత క్లీన్ గా ఉండడం ఇదే తొలిసారి అంటూ కితాబ్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.